బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవి అంతగా బాలేవు. కానీ చైనా వీరిద్దరి మధ్య సంధి కుదిర్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా కలిశారు. ఈ భేటీ చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వీళ్ళిద్దరూ డెవలప్మెంట్ వైపు ఇద్దరు కలిసిమెలిసి పనిచేయాలంటూ కూడా చైనా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ చైనా జియో పాలిటిక్స్లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి చైనా చాలా ఫ్రెండ్లీ అలైగా ఉంది, మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని లాస్ట్ 2-3 ఇయర్స్ చూసుకుంటే పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న సంబంధాలు అంతగా బాలేవు. సో ఈ నేపథ్యంలో చైనా ఏషియన్ కంట్రీస్ మీద పట్టు కోల్పోకుండా ఉండాలి అంటే ఆఫ్ఘనిస్తాన్తో పాటు స్నేహం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్గా కూడా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా ఆ దాడిని తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి భారత్కి తోడుగా ఉంటామంటూ కూడా తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ముత్తఖీతో పాటు జయశంకర్ ఫోన్లో కూడా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ని డెవలప్మెంట్ వైపు నడిపించడానికి భారత్ సహాయం చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అప్పుడు ఇదంతా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్కి కూడా సంబంధాలు బాలేని తరుణంలో రీసెంట్గా కూడా పాకిస్తాన్కి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరి మధ్య సంబంధాలు బాలేని నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ వైపు చూస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి, వాళ్లకు ఫండ్స్ కావాలి. సో ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ సీన్లోకి ఇప్పుడు చైనా ఎంట్రీ ఇచ్చింది. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ మీద తమ లీడ్ చేయాలి అంటే, తమ ఉనికి పోగొట్టుకోకుండా ఉండాలి అంటే పాకిస్తాన్తో పాటు చైనా మీద కూడా పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా చైనాకి పట్టు ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తఖీతో బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి కలవడం జరిగింది. సో వీరిద్దరి మధ్య చాలాసేపటి వరకు చర్చలు జరిగాయి. అయితే పాకిస్తాన్తో కలిసి ఉండాలి అంటూ కూడా చైనా విదేశాంగ మంత్రి కోరినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ జియో పొలిటికల్లీ కూడా అన్ని లెక్కలన్నీ మారబోతున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా భారత్తో ఉంటాము, భారత్ని సహకరిస్తామంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది. అదేవిధంగా పహల్గామ్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాన్ని కూడా ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. అయితే ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో ఒకసారి మనం కాస్త వెనక్కి వెళ్తే పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్లను ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను కూడా పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ వివక్ష చూపిస్తుంది, వాళ్ళపైన దాడి చేస్తుంది అని చెప్తూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉంటున్న ఆఫ్ఘన్లను కూడా పాకిస్తాన్ తరిమి కొట్టింది, మీ దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సంబంధాలు అనేవి పూర్తిగా చెడిపోయాయి. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పైన ఆంక్షలు విధిస్తూ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్. ఎప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాన్వే కనిపించినా కూడా హెచ్చరించడం లేదా దాడి చేస్తామని బెదిరించడం ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు సీన్లోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. చైనా ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎటు వెళ్తుంది అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే చైనా డ్రాగన్ కంట్రీ ఎప్పుడు కూడా భారత్కి మిత్రదేశాలుగా ఉన్న ఇతర దేశాలను తమ వైపుకు తిప్పించుకోవడమా లేదా కుట్ర పన్నడమా ఇలాంటివి చేస్తుంది. ఎప్పటి కూడా ఏవైతే మిత్రదేశాలు ఉన్నాయో అవి భారత్కు మరింత దగ్గర కాకుండా చూడడమే చైనా వ్యూహం. సో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అదే జరుగుతుంది. ఏదైతే భేటీ జరిగిందో బీజింగ్లో అటు చైనా విదేశాంగ మంత్రి కావచ్చు లేదా ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వీళ్ళందరూ కలిసిన తరుణంలో ఏం జరగబోతుందా అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో మొత్తం మీద చూసుకుంటే ప్రజెంట్ అయితే బీజింగ్లో చోటు చేసుకున్న ఈ మీటింగ్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్లోకి విస్తరించాలని చైనా పాకిస్తాన్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా బీజింగ్లో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ అంశం పైన పెద్ద స్థాయిలో చర్చ నడిచింది. ప్రజెంట్ అయితే అసలు ఏం జరగబోతుంది, ఆఫ్ఘనిస్తాన్ చైనాకి మద్దతిస్తుందా అనే కోణంలో కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే బీజింగ్లో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ అంశంపై చర్చలు జరగగా పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని అదేవిధంగా విదేశాంగ మంత్రి ఇసాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ వీళ్ళందరూ పాల్గొన్నారు. సో ఈ సమావేశంలో సిపెక్ విస్తరణపై ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం తీసుకున్నట్లు కూడా
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రజెంట్ పాక్ డిప్యూటీ ప్రధాని ఇసాక్ దార్ 3 రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్లో ఉన్నారు. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్కి వెళ్లారు. పాకిస్తాన్ ప్రతినిధిగా ఆయన అక్కడ ఉండడం ఇప్పుడు ప్రజెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సందర్భంగా ధార్ తన అధికారిక ఎక్స్లో ఖాతాలో కూడా పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్లు ప్రాంతీయ శాంతి, స్థిరత, అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాయి. పరస్పర అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రజెంట్ అయితే చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్రతినిధులు కలుసుకున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు బార్డర్ దగ్గర కూడా శాంతియుతంగా ఉండాలని కూడా చర్చ జరిగింది. సో మొత్తం ఏం జరుగుతుంది భారత్ ఇంకా చైనా మధ్య, అదేవిధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య కూడా చైనా వచ్చి చేరింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అండ్ ఫర్దర్గా ఏం జరగబోతుంది? సంబంధించి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా 3 దేశాలకు సంబంధించిన మంత్రులు కీలకంగా సమావేశమయ్యారు. ఏదైతే పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య సయోధ్య కుదిర్చే విధంగా కూడా కీలక పరిణామాలను చోటు చేసుకుంటే దానికి సంబంధించి చైనా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఇద్దరు ఆర్థికంగా కానీ ఇతర విషయాల్లో కూడా సహకరించుకోవాలి అనేది ప్రధానంగా భావించి చైనా వారిద్దరిని మధ్య సయోధ్య కుదిర్చే విధంగా కూడా చర్చలు జరుపుతున్నారు. ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి, 2 దేశాల అభివృద్ధికి అనేది కూడా వారిద్దరు నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే చైనా చొరవ తీసుకుని 2 దేశాలను కలపాలి, ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా సమన్వయం చేసుకుంటూ దేశ అభివృద్ధికి ఇద్దరు కూడా కలిసి పనిచేయాలి, ఒకరికొకరు సహకరించుకోవాలనేది కూడా ప్రధానంగా చైనా ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చినట్లుగానే ప్రజెంటు తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు నిలకడగా ఉంటుంది, ఈ సయోధ్య కానీ ఈ ఫ్రెండ్షిప్ కానీ ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది కూడా వేచి చూడాల్సింది. అదే గత కొంతకాలంగా మనం చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్కు మరోవైపు పాకిస్తాన్కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రీసెంట్గా ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టే క్రమంలో కూడా భారత్తో ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ మంత్రి కూడా చర్చలు జరిపారు. భారత్తో స్నేహంగా ఉంటామంటూ కూడా ఇటు గతంలో చర్చించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటు సింధు నది జలాలను కూడా భారత్ విరమించుకుంది పాకిస్తాన్కి వెళ్లకుండా. మరోవైపు ఇటు తాలిబాన్ కూడా నీటిని ఇవ్వకూడదు అనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో 2 పెద్ద డ్యామ్లు కూడా నిర్మిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పైనుంచి ఎగువ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా డ్యామ్ల ద్వారా నిలిపివేసి పాకిస్తాన్కు నీరు ఇవ్వకూడదు అనేది కూడా ఆఫ్ఘనిస్తాన్ భావించిన నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని భావించిన పాకిస్తాన్ ఒకవైపు సింధు నది జలాలు పాకిస్తాన్కు రావడం లేదు భారత్ నుంచి, మరోవైపు పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి ఎగువ దేశాల నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ఘనిస్తాన్ నిలిపివేయడం ద్వారా డ్యామ్స్ ద్వారా మరింత నీటి ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు అనేది కూడా భావించిన పాకిస్తాన్ చైనా సహకారంతో 2 దేశాల మధ్య సయోధ్య కుదుర్చుకోవాలి, ముగ్గురు కూడా కలిసి పని చేయాలనేది కూడా ప్రధానంగా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ముందుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 2 కలిసి ఉంటేనే దాని రెండింటి ద్వారా తనకు లబ్ధి చేకూరుతుంది అనేది కూడా చైనా భావిస్తుంది. చైనా స్వార్థం కూడా ఉన్నట్లుగా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఒక కారిడార్ కూడా రాబోతుంది, ఆ కారిడార్ ద్వారా చైనాకు లబ్ధి అనేది ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కారిడార్ విషయం ఒకసారి మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఏదైతే ఈ 2 దేశాల మధ్య ప్రభుత్వాల మధ్య రాజీకి చైనా ప్రయత్నించింది. దానిలో భాగంగా ఒక కారిడార్ అనేది 2 దేశాలకు మధ్య ఆఫ్ఘనిస్తాన్ అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది రాబోతుంది. ఇది మొత్తం ఏదైతే ఈ కారిడార్ ఏదైతే ఉందో కారిడార్కి సంబంధించి ప్రధానంగా ఒకసారి చూసుకుంటే ఈ కారిడార్ చైనాకు ముడి చమురులను తీసుకువెళ్లేందుకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. చైనా దిగుమతి చేసుకునే ముడి చమురులో 80% మలక్కా జలసంధి ద్వారా ఈ షాంఘైకి చేరుకుంటుంది. ఏదైతే కారిడార్ ఉండబోతుందో ఆ కారిడార్ నిర్మాణం చేపట్టడం ద్వారా చైనా కూడా భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉందని ప్రధానంగా భావిస్తున్నారు. ఈ ఆర్థిక కారిడార్ ద్వారా చైనా అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలని కూడా చైనా కోరుకుంటుంది. దానిలో భాగంగానే ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలి, దాని ద్వారా చైనా కూడా లబ్ధి పొందాలని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే యుద్ధం సమయంలో పాకిస్తాన్కు చైనా సహకరిస్తోంది. చైనాకు సంబంధించిన డ్రోన్స్ కానీ క్షిపణులు కానీ పాకిస్తాన్కు సమకూరుస్తూ ఆర్థికంగా కూడా ఆదుకుంటూ భారత్పై దాడికి ఇండైరెక్ట్గా చైనా కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గత కొంతకాలంగా ఇటు ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలోనే ఇటు నీటి వివాదం కొనసాగుతుంది, నీటి సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ మంత్రులతో చర్చలు జరపాలనేది వారు అంతర్గతంగా గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ మంత్రులు పాకిస్తాన్తో చర్చించేందుకు అంగీకరించలేదు, విముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు చైనా జోక్యం చేసుకుని
ఇద్దరి మంత్రులతో చైనాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కూడా కలిసి ముగ్గురు కూడా ఫారిన్ మినిస్టర్స్ కలిసి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు ఆఫ్ఘనిస్తాన్ కు ఒకవేళ డెవలప్మెంట్ వైపు నడవాలని ఉంటే ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా భారత్ కూడా ఆల్రెడీ చెప్పింది. సో ఇప్పుడు చైనా వచ్చిన నేపథ్యంలో దీంతో భారత్ ఎలా స్పందించబోతుంది, దీనికి సంబంధించి ఏమన్నా అప్డేట్ ఉందా? రైట్, ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ప్రధానంగా సమావేశమైన నేపథ్యంలో ఇటు భారత్ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా వేచి చూడాల్సింది. అంటే స్వయానా వారే తాలిబాన్ మంత్రి గతంలో ఇటు పాకిస్తాన్ భారత్ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఏదైతే శత్రుత్వం ఉందో పాకిస్తాన్తో ఆ శత్రుత్వాన్ని ప్రధానంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ కలిసి పనిచేద్దాము, పాకిస్తాన్తో మాకు విభేదాలు ఉన్నాయి, మీ స్నేహం మాకు కావాలి, అన్ని విధాలు మీ సహాయ సహకారాలు కావాలంటూ కూడా భారత్ వద్దకు వచ్చి ఇటు భారత్కు సంబంధించిన అధికారులతోనూ మంత్రులతోనూ కూడా సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి గతంలో ఈ సమాచారం అయితే అందరికీ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా చైనా జోక్యంతో చైనా చొరవతో రెండు దేశాలను మంత్రులను కలిపి సామరస్యపూర్వకంగా రెండు దేశాల అభివృద్ధికి సహకరించుకోవాలనేది కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మరోవైపు దీనికి సంబంధించి ఎన్ని రోజులు అనేది ఇది చూడాల్సి ఉంది. ఈ సఖ్యత కానీ సయోధ్య కానీ కుదిర్చిన నేపథ్యంలో ఇద్దరు కలిసిమెలిసి ఎన్ని రోజులు ఉంటారు, అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయా, తర్వాత ప్రభుత్వాల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో జరిగిన పరిణామాలు కూడా ఒకసారి మళ్ళా చర్చించుకుంటారు. ఇది ఎన్ని రోజులు నిలిచి ఉంటుంది అయోధ్య అనేది కూడా వేచి చూడాల్సింది. దీనికి సంబంధించి భారత్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన కానీ ఎటువంటి అధికారికంగా మాట్లాడిన దాఖలాలు అయితే కనపడడం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కలవడం అనేది చైనాకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సింది. కానీ చైనా మాత్రం స్వార్థంతోనే ఈ రెండు దేశాలను కలుపుతుంది. ఒక కారిడార్ రావడం ద్వారా ముడి చమురు కానీ ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి చైనాకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవైపు అర్థాన్ని కలిపినట్లు ఉంటుంది, ప్లస్ వీరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా ప్రధానంగా చైనా భావిస్తుంది. దానిలో భాగంగానే ఫారిన్ మినిస్టర్స్ అందరూ కూడా మూడు దేశాలకు సంబంధించిన ముగ్గురు మంత్రులందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతర్గతంగా కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు కొన్ని ఇద్దరు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేసుకుని షేర్ చేసుకుని భవిష్యత్తులో అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఒక నిర్ణయానికి అభిప్రాయానికి వచ్చినట్లుగానే ఒక సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు దానికి సంబంధించి ఒక ప్రకటన అయితే వెలువడాల్సిన పరిస్థితి ఉంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అదేవిధంగా చైనా వీళ్ళు ముగ్గురు మధ్య ఒక మీటింగ్ నడిచింది. సో దీంట్లో కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనాకి సంబంధించిన విదేశాంగ మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే దీంతో ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన అధికార ప్రతినిధి ధార్ తన అధికారిక ఎక్స్లో కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ చైనా ఆఫ్ఘనిస్తాన్లు ప్రాంతీయ శాంతి స్థిరత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాయి. పరస్పర దౌత్య సంబంధాలు బలపరచడం, కమ్యూనికేషన్ను మెరుగుపరచడం, అభివృద్ధికి సహకరించడం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిపెక్ను ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించేందుకు మేము అంగీకరించామని కూడా తెలిపారు. అయితే ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య మరొక సమావేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇక సిపెక్ ప్రాజెక్ట్ పై భారత్ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. దాదాపు 60 బిలియన్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం భాగంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా చూడొచ్చు. అయితే చైనా నుండి పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలోని గ్వాదర్ పోర్ట్ వరకు కూడా సాగే సిపెక్ మార్గంలో వ్యూహపరంగా ఎంతో కీలకంగా మారబోతుంది. అయితే చైనా నౌకలు పర్షియన్ గల్ఫ్ మార్గం ద్వారా గ్లోబల్ ఎగుమతికి సంబంధించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి కూడా అక్కడి నుంచే నిర్వహించేందుకు కూడా చైనాకు వీలవుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇప్పుడు సమావేశం జరిగిందో దీని కారణంగా ప్రాధాన్యత సంతరించుకుంది.